నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. దక్షిణంలో ఎన్నికల హామీలన్నింటినీ నెరవేరుస్తాం. పద్మశాలి సామాజిక భవనం శంకుస్థాపనలో కూటమి నేతల స్పష్టీకరణ. ఈ నెల 24 నుంచి 9 రోజుల పాటు విశాఖ, అనకాపల్లి, అరకు ఉత్సవాలు. సిరిపురం విఎంఆర్డీఏ చిల్డ్రన్ వేదికగా లాంఛనంగా ప్రారంభించిన మంత్రులు. ఆంధ్రప్రదేశ్ అవినీతి అరాచకాలకు అడ్డాగా మారిధనం ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెలరేగిన మాజీ మంత్రులు. యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉత్పాదకతను పెంచడం, వాటిని అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ర్యాంప్ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనపై యువతకి పెద్ద ఎత్తున శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారిని చైతన్యవంతులుగా చేయాలని సూచించారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈడీపీలో భాగంగా నియోజకవర్గ ప్రత్యేక అధికారుల సహకారంతో శిక్షణ కార్యక్రమాలను మార్చిలోగా పూర్తి చేయాలని చెప్పారు. ర్యాంప్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించాల్సిన ఉద్యమం ఆర్బీఎస్ఎంఎస్, ఆర్డబ్ల్యూఎస్, బీడీపీ, జెడ్ఈడి, ఎంజీపీ, బీడీఎస్ తదితర కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమాలు నిర్వహించిన వెండర్స్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వారి కాంట్రాక్టును రద్దు చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సహకారంతో చేపట్టిన ర్యాంప్ పథకం ద్వారా ఎంఎస్ఎంఈ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పైలట్ ప్రాజెక్టుకు ఎంపికైన నేపథ్యంలో జిల్లాలో దీన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం కింద రూపొందించిన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక ద్వారా పరిశ్రమలకు అవసరమైన సంస్థాగత మద్దతు, మార్కెట్ సౌకర్యాలు, సులభతరంగా రుణాలు అందజేయడం వంటి పనులపై దృష్టి సారించాలని వివరించారు. మనం ఏదో నామినల్ గా పెట్టినట్టు కాకుండా ఇది పర్పస్ పెట్టిన వాళ్ళు. సో మీరు ఏం చేస్తారు కదండి, 42 అయిపోవాలి. నాకు ఎప్పటికీ ఏం చేస్తారు 42 అండ్ వాటి జనవరికి ఎంత అయిపోతుంది, ఫిబ్రవరికి ఎంత అయిపోతుంది, మార్చికి ఎంత అయిపోతుంది. దీంతో మాట్లాడి నాకు గెట్ బ్యాక్ టు యువర్ స్పెషల్ ఆఫీసర్. ఓకేనండి. నెక్స్ట్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విశాఖ ఉత్సవకు శ్రీకారం చుట్టారు. ప్రారంభ కార్యక్రమానికి సిరిపురంలోని విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనా వేదికగా నిలిచింది. 5 మంత్రులు, 3 జిల్లా కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా ఒక వేదికపైకి వచ్చి ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు, అంటే 9 రోజుల పాటు విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో నిర్వహిస్తారు. 20 వేదికలు, 500కు పైగా ఈవెంట్లో 650 మంది కళాకారులు పాల్గొంటారు. వీరిలో స్థానికులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఉత్సవాల ద్వారా దాదాపు 500 కోట్ల రూపాయలు ఆర్థిక లావాదేవీలు జరుగుతాయని చెబుతున్నారు. ఉత్సవం అంటే ఈవెంట్ మాత్రమే కాదని, ఆర్థిక సంపదను పెంచి ఉపాధిని కల్పించే కార్యక్రమం అని మంత్రులు, అధికారులు వెల్లడించారు. విశాఖకు కొత్త బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేలా సీ టు స్కై పేరిట ఈ బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవానికి సంబంధించిన లోగోలు, యాప్లను ఆవిష్కరించారు. కొండ శిఖరాల్ని అరకులోయలో మనం చూస్తాం. అటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ కార్యక్రమాల్ని నిర్వహించుకోవటం, అందులోనూ విశాఖ ఉత్సవాల పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. మీ అందరికీ తెలుసు, విజయవాడలో ఆ మధ్యకాలంలో మనం దసరా ఉత్సవాలు నిర్వహించుకుంటే స్వయానా ముఖ్యమంత్రి గారు అన్నారు, మైసూర్ అదేవిధంగా కలకత్తాలో జరిగేటువంటి దసరా ఉత్సవాల్ని మించి విజయవాడలో ఉత్సవాలు జరిగాయనేటువంటి మాటని. అదేవిధంగా తర్వాత ఆవకాయ అమరావతి అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమాన్ని సినిమా
సాహిత్యం, అదేవిధంగా నృత్యం, వీటికి సంబంధించినటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ ప్రాంతంలో మీరందరూ చూస్తూ ఉన్నారు, మొన్న గ్లోబల్ సమ్మిట్ జరగటం, ఇక్కడ పెట్టుబడులు విశేషంగా రావటం, ఈ విశాఖపట్నంలో ఐటీ హబ్గా అదేవిధంగా టూరిజం హబ్గా చేయాలనేది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఈరోజు విశాఖ ఉత్సవం అనేది విశాఖ కొత్త కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2000కి బిఫోర్ కానీ ఇక్కడ విశాఖ ఉత్సవం అరకు ఫెస్టివ్ కూడా చేసుకునే సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి అద్భుతంగా ప్రపంచం అంతా కూడా విశాఖ వైపు చూసే విధంగా ఈ ప్రాంతంలో ఈ విశాఖ ఉత్సవాన్ని ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి, అరకు, విశాఖపట్నంలో రేపు 24వ తేదీ నుంచి 2వ తేదీ వరకు కూడా గొప్పగా సెలబ్రేట్ చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. దీనిలో మీడియా పార్ట్నర్గా ఉన్నటువంటి శ్రేయస్ మీడియా, అదేవిధంగా ఇక్కడ ఉన్న విశాఖ ప్రజలందరూ కూడా ఈ కల్చర్ యాక్టివిటీస్లో పాల్గొని విశాఖపట్నాన్ని అద్భుతంగా సాంస్కృతిక కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా చేసే దానిలో మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. నేను ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. తాగితే అరకు కాఫీ తాగాలి, తింటే అనకాపల్లి బెల్లం తినాలి, చూస్తే విశాఖ ఉత్సవాలు చూడాలి. ఆ రేంజ్లో ఈసారి మనకు ఖచ్చితంగా ఉత్సవాలు ఉండబోతున్నాయి. అరకు ఎంత అంగరంగ వైభవంగా ఆ ప్లేస్లన్నీ ఉంటాయి మీ అందరికీ తెలుసు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 3 జిల్లాలుగా మన రూపాంతరం చెందింది. ఈ 3 జిల్లాలకు కూడా ఈరోజు మన ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. వైజాగ్ 24 నుంచి 31 వరకు, అనకాపల్లి 29, 30, అరకు 30, 31, 1 తేదీల్లో ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా అరకు గురించి చెప్పాలి, ఎందుకంటే ఇన్ఛార్జ్ మంత్రిగా అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఒక మంత్రిగా, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఒక విషయం చెప్పాలి. అరకులో ఉన్నటువంటి అద్భుతమైన అందాలను చూడడానికి మీరు ఎలా వెళ్తున్నారో ఆ అందాలను మరి కాస్త పెంచి మీకు చూపించాలన్నది మేము ఈరోజు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశాఖపట్నం వాసిగా, అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పుట్టిన వ్యక్తిగా నిజంగా గర్వపడాలి. ఈరోజు ఒక ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో విశాఖపట్నం బ్రాండ్ని ఇనుముడింపజేసే విధంగా ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కలిపి ఈరోజు అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా బ్యూరోక్రాట్స్ అందరూ కలిపి విశాఖపట్నంలో ఉత్సవాలు చేయడానికి ఈరోజు నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఇంతమంది ఒకే వేదిక మీదకి రావటం అనేది నిజంగా ఒక పండగ వాతావరణంలో ఇలాంటి కార్యక్రమాన్ని చేయటం అనేది ఒక అదృష్టం కింద భావించాలి. టూరిజం డిపార్ట్మెంట్ని డెవలప్ చేసే విధంగా ఈరోజు 1.5 ఇయర్లో ఎప్పుడూ లేనన్ని ఉత్సవాలు కూడా జరిగినాయి. మన ఉమ్మడి విశాఖపట్నానికి ఉన్న బ్యూటీనెస్ కూడా ఏంటంటే, ఒకవైపు బీచ్ స్ట్రెచ్ ఒకవైపు ఉంటుంది, ఒక పక్క కొండలు ఉంటాయి. ఇప్పుడంటే 3 జిల్లాల కింద విడిపోయింది, కానీ ఇంతకుముందు కంబైన్డ్ విశాఖపట్నం జిల్లాలో ఒకవైపు అరకు, ఎటువైపు వెళ్ళాలన్నా అంటే ఈవెన్ వాతావరణ పరిస్థితులు కూడా చాలా డిఫరెంట్గా ఉండే ఏకైక జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి విశాఖపట్నం జిల్లా. అంటే అరకులో వాతావరణ పరిస్థితులు ఒకలా ఉంటాయి, ఇక్కడ వైజాగ్లో ఒకలా ఉంటాయి, కొంచెం అనకాపల్లి దగ్గరికి వెళ్ళేసరికి ఒకలా ఉంటుంది. ఓవరాల్గా అన్నీ కలుపుకొని ఈరోజు ఒకే వేదిక మీద ఈ ఉత్సవాలు జరపడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం కింద భావించాలి. ఆస్ట్రియా బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ రక్త నిధి కేంద్రంలో రక్త నిల్వల కొరత దృష్ట్యా స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కేవీఎస్ ప్రసాదరావు మాట్లాడుతూ, యువత ముందుకు వచ్చి సామాజిక బాధ్యతతో రక్తదానం చేయాలని మాజీ భారతీయ వాయు సైనికులు బొడ్డేపల్లి రామకృష్ణారావు 195వ తన 62వ జన్మదినాన్ని పురస్కరించుకొని చేయడం ఆనందదాయకమని, ఆయనతో పాటు ప్రముఖ రక్తదాతలు చైతన్య వర్మ 148వ, రాము 43వ, నవీన్ 32వ, కుమార్ 23వ, సాంబశివ 11వ, వరప్రసాద్ 7వ రక్తదానం చేయడం విశేషమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎయిర్ వెటరన్ చంచారెడ్డి, నవజీవన్ మేనేజర్ శ్రీనివాస్, రక్తనిధి వైద్యాధికారి పెంకి స్వాతి, బ్లడ్ బ్యాంక్ కౌన్సిలర్ అప్పలనాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది ప్రముఖులు రక్తదాతలు విచ్చేసి ఉన్నారు. 148వ మా మిత్రులు చైతన్యవరం గారు చేయగా, మా మాషా టీచర్స్ కూడా కొంతమంది రక్తదానం చేశారు. ఒకరు 43వ, ఒకరు 22వ. అలాగే
మా అల్లుడు నవీన్ కుమార్ కూడా ఈరోజు 32వసారి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక ఓల్డేజ్ హోమ్ రన్ చేస్తూ ప్రజలకి సేవలు అందిస్తున్నటువంటి శ్రీ సాంబశివరావు గారు, ఆయన కూడా ఈరోజు ఓ నెగిటివ్ గ్రూప్ అయినా కూడా ఆయన ఈరోజు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. యువత రక్తదానానికి భయపడకుండా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. చాలామందిలో ఈరోజు కూడా చాలా అపోహలు ఉన్నాయి. రక్తదానం చేస్తే నీరసించిపోతామనో లేకపోతే ఇంక ఇతరత్ర సమస్యలు వస్తాయని. అటువంటి సమస్యలు ఏవి రావని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. 62వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 195వసారి రక్తదానం చేయడం జరిగింది. మరి 62 ఏళ్ల వయసు వచ్చినా కూడా రక్తదానం చేయగలుగుతున్నామంటే యువత మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వచ్చే రక్తదానం విరివిగా చేసి ప్రజల ప్రాణాలు కాపాడుతారని, సమాజానికి మనవంతుగా తిరిగి ఇచ్చే ఒక మంచి సదవకాశం. మన దగ్గర డబ్బు ధనం అక్కర్లేదు, భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యానికి నలుగురికి పంచుతూ నలుగురికి సహాయం చేసే ఒక మహత్తర కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని సమాజానికి తన వంతుగా సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. ఇక్కడ ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సుమారు 1 డజన్ మంది రక్తదానం చేస్తున్నారు కూడా. ఈ రక్తదానం అనేది ప్రాణదానంతో సమానము. ఇక్కడ మాజీ సైనికులు కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అందువల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. మనం ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికీ కూడా ఇంకా బ్లడ్ డోనర్స్ పెరగాల్సిన అవసరం ఉంది. దానికి ఎంతో ప్రోత్సాహం అందిస్తున్న మా సార్జెంట్ రామకృష్ణారావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే మా చెంచారెడ్డి గారు, అలాగే మన ద్వారపూడి నుంచి కూడా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అసోసియేషన్ నుంచి కూడా మిత్రులు వచ్చి వాళ్ళు కూడా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు మున్ముందు ఇంకొంచెం వేగవంతంగా జరగాలని, సమాజానికి ఎంతో ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బీజేపీ జాతీయ నూతన అధ్యక్షులుగా నితిన్ నబీన్ సిన్హా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీచ్ రోడ్లో ఉన్న అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహం వద్ద సిన్హాకు శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమాన్ని పార్టీ విశాఖ జిల్లా శాఖ నిర్వహించింది. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు మాట్లాడారు. నితిన్ నబీన్ సిన్హా సామాన్య కార్యకర్తగా పార్టీలో చేరి అంచులంచులుగా ఎదుగుతూ బీహార్ రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షులుగా నితీష్ కుమార్ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత జాతీయ అధ్యక్షులుగా ఎన్నికయ్యారని, ఒక సామాన్య కార్యకర్త జాతీయ అధ్యక్షులుగా ఎన్నుకోబడడం అనేది కేవలం బీజేపీలో మాత్రమే జరుగుతుందని, మరే ఇతర పార్టీలో ఇటువంటిది సాధ్యం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి ఎం నాగేంద్ర కూడా పాల్గొన్నారు. మా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా గారు ఏదైతే ఎన్నిక అవ్వడం జరిగిందో దానికోసం విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నాం. అతి చిన్న వయసులోనే 45 సంవత్సరాలకి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది బీహార్ నుంచి, అలాగే జార్ఖండ్ ఇన్ఛార్జిగా చేసి జార్ఖండ్లో కూడా పార్టీని పెంచి బలోపేతం చేసి, అలాగా అన్ని 2-3 ఎవరో నామినేషన్ వేయకుండా ఓన్లీ ఆయన ఒక్కరే నామినేషన్ వేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అతి చిన్న వయసులో ప్రెసిడెంట్ అవటం ఇదే మొదటిసారి. అటువంటి నితిన్ నబీన్ గారికి భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జీవనరాణి అన్నారు. ఈ రోజు వాజీవన్ న్యూస్ తో ఆమె మాట్లాడుతూ, జిల్లాలో గత 2-3 నెలలుగా 8 మండలాల్లో 48 మందికి స్క్రబ్ టైఫస్ వ్యాధి వ్యాపించిందని, వీరందరికీ మెరుగైన వైద్యం సకాలంలో అందించడంతో వ్యాధి నివారణ, ఆయా రోగులు ఆరోగ్యంగా ఉన్నారన్నారు. వ్యాధి వ్యాపించకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలానే పచ్చని బయలు ఉన్న ప్రాంతంలో నీటి నిల్వ లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. విపరీతమైన జ్వరం, వంటిపై మచ్చలు ఏర్పడినప్పుడు సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సంప్రదించాలన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ సంప్రదిస్తే ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తే వ్యాధి ప్రభావం తెలుస్తుందన్నారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సందేహాలు ఉన్నా స్థానికంగా ఉన్న వైద్య సిబ్బందిని సంప్రదించాలని కోరారు.
నమస్కారం అండి. ఈరోజు ఇంకొకసారి మన విజయనగరం ప్రజలందరికీ కూడాని స్క్రబ్ టైఫస్ మీద అలర్ట్స్ ఇవ్వడానికి మాత్రం మేము మాట్లాడటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మన జిల్లాలో గత 2-3 నెలల నుంచి కూడా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు అవటం అనేది మన ఈ జాగ్రత్తకి ఒక యాడింగ్ పాయింట్ లాగా వస్తుంది. సో ఈ నేపథ్యంలో మా ప్రజలందరూ కూడా ఈ స్క్రబ్ టైఫస్ వచ్చింది అని భయభ్రాంతులు అవ్వాల్సిన పని లేదు. దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఉంది, స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంది, ఇబ్బంది పడాల్సింది లేదు. కాకపోతే ఎర్లీ రికగ్నిషన్, ఎర్లీగా ఫీవరు, హైగ్రేడ్ టెంపరేచరు, ఆ చిగ్గర్ బైట్ అనేది ఐడెంటిఫై చేసి మలైస్, తర్వాత లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్, ఇవన్నీ 2-3 స్పెసిఫిక్ క్లినికల్ సిమ్టమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీ లెవెల్లో మీరు ఐడెంటిఫై చేసినా, లేని పక్షంలో పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు ర్యాపిడ్ టెస్టులు చేసేస్తారు, వెంటనే ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మీ వైపు నుంచి చుట్టుపక్కల మనం జాగ్రత్తగా ఉండాలి. మన బిడ్డల్ని, మన పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా సేఫ్ సైడ్ చూసే నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న బుషెస్ని, గ్రీనరీని, గ్రాస్ని ఇదంతా కూడా కొంచెం క్లియర్ చేసుకోవాలని చెప్పేసి నా వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ నేపథ్యంలో శానిటేషన్లో భాగంగా డిపిఓ సెక్షన్ నుంచి మన డిస్ట్రిక్ట్ వైజ్ కూడా వాళ్ళు యాక్టివిటీస్ చేస్తున్నారు. ఈ ఫీవర్, హైగ్రేడ్ టెంపరేచర్ 2 డేస్లో కంట్రోల్ అవ్వకపోతే మాత్రం మీరు జాగ్రత్త తీసుకుని వెంటనే పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని కన్సల్ట్ చేసి ర్యాపిడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలని నా వైపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 8 మండలాల్లో మనకి దగ్గర ఒక 48 అలా కేసెస్ వచ్చినాయి అంతే. అందరూ రికవర్ అయ్యారు, నో ఇష్యూ. డ్వాక్రా మహిళలను లక్షాధికారులను చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వారికి టోక్రా వేశారని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధ కళ్యాణి విమర్శించారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది కన్నా ఈసారి ఏకంగా 16,600 కోట్ల రుణాల్లో కొంత పెట్టడం ద్వారా డ్వాక్రా సంఘాలను అధ్వాన స్థితిలో చంద్రబాబు నెట్టారని ఆక్షేపించారు. నబార్డు నివేదికతో నారా వారి వంచన బట్టబయలుదేరిందని మండిపడ్డారు. సున్నా వడ్డీ పథకానికి గుండు సున్నా చుట్టిన చంద్రబాబు మోసంతో గతంలోనే డ్వాక్రా సంఘాలు కుదేలుగా జగన్ హయాంలో ఆసరా పథకం ద్వారా 4 దఫాల్లో 25,500 కోట్లు మహిళల అకౌంట్లో జమ చేశారని, వాటిని పునర్జీవనం పోశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో సంక్రాంతి పేరుతో మహిళలు తలదించుకునేలా అశ్లీల నృత్యాలు నిర్వహించడంపై తీవ్రంగా మండిపడ్డ వరద కళ్యాణి ఇది కూటమి పాలన కాదు, కేసీనో పాలన అని ధ్వజమెత్తారు. ఈరోజు నాబార్డు నివేదికలో ఒక విషయం స్పష్టమైంది ఏంటంటే డ్వాక్రా సంఘాల పరపతి తగ్గిపోయింది ఈ కూటమి పాలనలో. ఎందుకంటే 2024-25 నివేదిక ఇవ్వడం జరిగింది. అందులో డ్వాక్రా సంఘాల పరపతి తగ్గిపోయింది, బ్యాంకులు ఇచ్చే రుణాలు 16,600 కోట్లు తగ్గించేయడం జరిగింది, డ్వాక్రా మహిళల పొదుపు కూడా 479 కోట్లు తగ్గిపోవడం జరిగింది. ఎందుకు ఇది జరిగింది అని చూస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇస్తానని చెప్పిన సున్నా వడ్డీ ఇవ్వకపోవడము, వాళ్ళకి ఆర్థిక భరోసా ఇవ్వకపోవడము, ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం వలన డ్వాక్రా సంఘాలు తాలూకా పరపతి తగ్గిపోయిందనే విషయం అర్థమైంది. సరే, ఎందుకు పరపతి తగ్గిపోయింది అంటే మనకు తెలుస్తూ ఉంది. దీని మీద కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు కావచ్చు, మిగతా నాయకులకి శ్రద్ధ లేదు. దేని మీద శ్రద్ధ ఉంది అని ఆలోచించేసరికి మొన్న సంక్రాంతి సంబరాల్లో ఒక విషయం ఈ రాష్ట్ర మహిళలకు అందరికీ స్పష్టమైంది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా పూర్తిగా ఈ రాష్ట్రంలో క్యాసినోలు అవ్వచ్చు, అశ్లీల నృత్యాలు అవ్వచ్చు, మద్యము ఏరులై పారేట్టుగా అవ్వచ్చు, అలాగే రికార్డింగ్ డ్యాన్స్లు అవ్వచ్చు, వీటన్నీ జరగడానికి ప్రోత్సహిస్తూ వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని ప్రజల రక్షణ గాలి కొదిలేసి, ప్రజల ఆరోగ్యం గాలి కొదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రతి సందర్భంలో కూడా హోంమంత్రి గారు ఎదుటి పార్టీలో ఉన్న మా పార్టీ నాయకులకి వార్నింగ్లు ఇస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇన్ని తప్పుడు పనులు మీ కార్యకర్తలు, మీ కూటమిలో ఉన్న నాయకులు చేస్తూ ఉంటే వాళ్ళని ఎందుకు నడి రోడ్డు మీద నడిపించట్లేదు అని హోంమంత్రి గారిని నేను అడుగుతూ ఉన్నాను. ఎప్పటికైనా ఇలాంటి తప్పుడు పనులు సంక్రాంతి
పరపతి టైంలో చేయించిన వాళ్ళని అరెస్టులు చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే డ్వాక్రా మహిళలకి ఇస్తానని హామీ ఇచ్చిన సున్నా వడ్డీని తక్షణమే 7,000 కోట్ల పైగా సున్నా వడ్డీ ఉంది, ఆ బకాయిల్ని తక్షణమే విడుదల చేసి డ్వాక్రా సంఘాలని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. జిల్లా వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో శాసన మండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయం అయిపోయిందన్నారు. ఏ కార్యాలయంలోకి వెళ్లినా అధికారుల ముందు మనం ముఖం చూడట్లేదు, జేబులు చూస్తున్నారన్నారు. అవినీతిని అరికట్టకపోతే వాళ్లే పోతారని, కానీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మనం ప్రజల పక్షాన నిలబడి పోరాడాలన్నారు. ప్రస్తుత వైసీపీ శ్రేణులంతా క్రియాశీలకంగా ఉన్న వారే మండల కమిటీలు అన్ని పూర్తి చేయాలని, నేతలు వీటిని ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. గ్రామస్థాయి కమిటీల పరిశీలకులు వచ్చారని, వారి పర్యవేక్షణలో వీటిని త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎందుకంటే రాజకీయంగా ఏ రాజకీయ పార్టీకైనా అవసరమైనది సంస్థాగతంగా నిర్మాణం అవసరం. అయితే ఎందుకు అవ్వలేదు ఇంతవరకు అంటే సరే అనివార్య కారణాలు, కానీ ఈసారి మాత్రం సంస్థాగతంగా సంస్థాపరంగా దీని అయిన తర్వాత ఇది అయిన తర్వాత మరి మెంబర్షిప్ డేట్ కూడా స్టార్ట్ అవుతుంది. దయచేసి కాబట్టి అన్నింటినీ కూడా మనం పూర్తిగా ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మనం చేస్తాం. ఇవాళ అధికారం కోల్పోవచ్చు. అధికారం కోల్పోవడం అనేది మనకేం కొత్త కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అధికారం కోల్పోవడం కొత్త కాదు. ఎవరో కొత్తగా లాస్ట్ 5 సంవత్సరాలు కొత్తగా రాజకీయాల్లో వచ్చిన వాళ్ళైతే వాళ్ళు కొద్దిగా కోల్పోయిన పరిస్థితులు, కానీ అంతకుముందు మనందరం కూడా ఇలా అధికారం పోవడం చూసాం, అధికారం రావడం చూసాం, కార్యక్రమాలు చూసాం. త్వరలోనే ప్రతి మండలంలో కార్యాచరణ రూపొందించుకుందాం. ఒక గ్రీవెన్స్ చేయనాడు ఇప్పుడే మనం ఏమవుతుంది అంటే ఒక గ్రీవెన్స్ పెట్టండి అంటే గ్రీవెన్స్ చేయని అందరూ మళ్ళీ ఒకసారి కూర్చొని పెద్దలు అందరితో కూర్చొని ఎవరెవరైతే వీడియోస్ ఉన్నారో, ఎవరెవరైతే మరి ఓల్డేజ్ ఉన్నారు గత జనవరి నుంచి అంటే 24 జనవరి నుంచి ఇప్పటి వరకు ఎవరికైతే పెన్షన్ లేదో అందరితో ఒక మండలంతో 1 గంట సేపు 2 గంటల్లో కూర్చొని ఒక మాట చెప్పి ఒక దరఖాస్తుని అమ్మారోపిద్దాం. పూర్తిగా అవినీతితో కూరుకుపోయింది. అందరైంది అవినీతితో కూరుకుపోయింది. ఏ అమ్మారాఫ్స్కి వెళ్ళినా, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఏ అంబేవర్స్కి వెళ్ళినా ఆ అధికారి వచ్చి ముందు మనకంటే మన జోబులు భక్తి చూస్తున్నాడు. అంత దుర్మార్గం, దౌర్భాగ్యం ఇవాళ వచ్చి జిల్లాలో రాష్ట్రంలో తయారైంది. ఇవన్నిటికీ ఆబ్జెక్టివ్గా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆదేశం, ఆయన ఆలోచన, ఆయన తాలూకా కార్యక్రమం మా అంతా కలిసి పార్టీ సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి, గ్రామ కమిటీల నుంచి రాష్ట్ర కమిటీ కూడా పూర్తి అవ్వాలనేది ఆయన చెప్పిన మరి ఉద్దేశం. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేస్తారని మీ అందరినీ కూడా ఇచ్చిన టైం మోడ్లో వచ్చే లోపే పూర్తి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ కొత్త వలస కెరెన్ లైన్ ను విశాఖ డివిజన్ లో కొనసాగించాల్సిందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతి కోసం చంద్రబాబు ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ అభివృద్ధి చెందితే అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతుందనే కుట్రతో పథకం శ్రీకారం. చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రకు నష్టం జరిగితే చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. త్వరలో వైసీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి నాయకులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి ఈ రైల్వే జోన్ని విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నిన్న ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఏమాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
ప్రయోజనం లేకుండా పూర్తిగా ఒరిస్సా రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా విశాఖపట్నం రైల్వే జోన్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ప్రధానంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్న కొత్త వలస కిరణ్ రోడ్ లైన్ కానీ అదేవిధంగా విజయనగరం శ్రీకాకుళంలో ఉన్న కొన్ని సెక్షన్స్ని రాయగడ డివిజన్కి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈ రైల్వే డివిజన్కి కూడా చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములుగా ఉండి కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మొద్దు నిద్రపోతున్నారనే దానికి నిదర్శనం ఈరోజు ఈ రైల్వే జోన్కు సంబంధించి ఈ డివిజన్ విభజించిన విధానం. ఎందుకంటే విశాఖపట్నం రైల్వే జోన్లో కిరణ్ రోడ్ కొత్త వలస లైన్ ఉండాలి. విజయనగరం శ్రీకాకుళానికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా విశాఖపట్నంలో డివిజన్లో మాత్రమే ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న రైల్వే ఎంప్లాయీస్కి సంబంధించిన యూనియన్స్ కానీ ఈ ప్రాంతంలో ఉన్న మేధావులు కానీ కార్మిక సంఘాలు కానీ ఆర్థికవేత్తలు కానీ ఎంతో కాలం నుండి డిమాండ్ చేస్తున్న డిమాండ్ అంతే. సంబర పౌలమాంబ జాతరకు ఏపీఎస్ ఆర్టీసీ నుంచి 15 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని విజయనగరం ఆర్టీసీ డిపో మేనేజర్ జె శ్రీనివాసరావు తెలిపారు. ఈ రోజు విజయనగరం డిపో కార్యాలయంలో ఆయన వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. ఈ నెల 27వ తేదీ నుంచి బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. సంక్రాంతికి విజయనగరం డిపో మొత్తం 60 లక్షలు అదనంగా ఆదాయం వచ్చిందని చెప్పారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీకి ప్రయాణికులకు రద్దీ పెరిగిందని అన్నారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా బస్సులను ఆపరేట్ చేసి వారి గమ్యస్థానాలకి పండక్కి తర్వాత తిరుగు ప్రయాణంలో కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిద్దామనే ఉద్దేశంతో ఆర్టీసీ విజయనగరం జిల్లా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం భీమవరం, రాజోలు, విజయవాడ మొదలైనటువంటి లాంగ్ డిస్టెన్స్ సర్వీసులతో పాటు మన చుట్టుపక్కల ఉన్నటువంటి విశాఖపట్నం, పార్వతీపురం, చీపురుపల్లి, శ్రీకాకుళం ఈ రూట్లలో కూడా మనం ప్రత్యేకమైనటువంటి బస్సులు పండగ సందర్భంగా తిప్పడం జరిగింది. ఈ పండగ ఆపరేషన్ ద్వారా ఆర్టీసీకి ప్రీ పొంగల్ ఆపరేషన్లో ఒక 30 లక్షల వరకు, అలాగే పోస్ట్ పొంగల్ ఆపరేషన్లో నిన్నటి వరకు ఒక 30 లక్షల వరకు దాదాపు ఒక 60 లక్షల అదనంగా ఆదాయం సమకూరడం జరిగిందండి. అయితే మనకి ఈ ప్రభుత్వ స్త్రీ శక్తి పథకం ద్వారా ఆదాయం మొదటి నుంచి కూడా గణనీయంగా పెరగడంతో ఈ తాలూకా డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఈసారి పండుగలో మనకి అంత స్పష్టంగా కనిపించడం లేదు. గతంలోనైతే మనం గతంలో ఆదాయంతో పూస్తే ఇప్పుడు మనం ఏదైతే 60 లక్షలు అనుకుంటున్నామో అది దాదాపు 1 కోటి రూపాయల పైన ఉండును. అయితే మనకి స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత ఈ మనకి మహిళా ప్రయాణికులు పెరిగిన కారణంగా మనకి బస్సు ఆక్యుపెన్సీ ఆల్రెడీ 100% టచ్ అయ్యడంతో మనకి అదనపు ఆదాయం అనేది కొంచెం ఈ సంవత్సరం లిమిటెడ్గానే ఉందని చెప్పాలి. అయితే ఈ పండగ సందర్భంగా మేము ఆపరేట్ చేసినటువంటి బస్సులు ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు అలాగే బస్సుల తాలూకా బ్రేక్డౌన్లు లేకుండా చక్కగా తిరిగాయండి. సాలూరు, మన్యం జిల్లా నుంచి ఎక్కువ బస్సులు ఆపరేట్ చేస్తారండి. మనం గత సంవత్సరం విజయనగరం నుంచి దాదాపు 15 బస్సులు మనం ఆపరేట్ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఆ విధంగానే ఆ 15 బస్సులు మళ్ళీ సంబర జాతర స్పెషల్స్గా మనం ఆపరేట్ చేయడం జరుగుతుందండి. ఆసిస్ వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ యూనివర్సిటీ స్టూడెంట్ వాలంటీర్ గ్రూప్ శివాజీపాలెం రోడ్డు శుభ్రం చేసే కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ ఆసిస్ వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా అంతం వరకు భూమిని శుభ్రం చేసే కార్యక్రమం చేపడుతుందని తెలిపారు. అందులో భాగంగా శివాజీపాలెం రోడ్డు పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఏ టు జెడ్ సేవ్ ది ఎర్త్ నినాదమే తమ యూనివర్సిటీ లక్ష్యమని తెలిపారు.
ఇక్కడ శివాజీ పాలెం నుంచి హైవే నుంచి జంక్షన్ వరకు క్లీనింగ్ ప్రోగ్రామ్ అనేది జరిగింది. ఇందులో సుమారు 80 మంది పైగా పార్టిసిపేట్ చేశారు. యాసేజ్ అనేది మేము ఐఎన్సీలో కూడా ఇది స్వచ్ఛంద కార్యక్రమం గురించి ఇది డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ భారతదేశంలో కూడా మన విశాఖపట్నం ప్రాంతంలో ఈరోజు ఉదయం 21వ తారీఖున ఇక్కడ శివాజీ పాలెం నుంచి హైవే నుంచి జంక్షన్ వరకు మొత్తం చుట్టుపక్కల పరిశ్రమల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమం అనేది స్టూడెంట్స్ అందరిలో అవేర్నెస్ తీసుకురావడానికి ఇందులో పాల్గొనడం అనేది జరిగింది. ఇందులో మేమందరం కూడా స్వచ్ఛందంగా ఇలా చేసి అందరం కూడా యాసేజ్ అనగా అర్థం ఏంటి అనగా అంతం వరకు భూమిని రక్షించడం అనే ఉద్యమాన్ని చేపడుతున్నాము. ఇందులో భాగంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇందులో యాసేజ్ తరపున పాల్గొని యాసేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా పాల్గొని ఇందులో స్వచ్ఛంద కార్యక్రమాన్ని పాల్గొనడం అనేది జరిగింది. ఇందులో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతం వరకు భూమిని రక్షించాలి, పర్యావరణం మార్పులు రాకుండా ఇంకా స్వచ్ఛంద సేవ చేసుకుంటూ భూమి శుభ్రపరిచే కార్యక్రమం అందరిలో కూడా ఇది ఒక అవేర్నెస్ తీసుకురావడానికి, అందరూ కూడా కాలుష్యం కాకుండా అందరం కూడా మంచిగా అన్ని భూమిని యాసేజ్ అనగా A to Z సేవ్ ద ఎర్త్ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఇది అనమాట. అందుకనే భూమిని మొత్తం కూడా మంచి పర్యావరణం పొల్యూషన్ కాకుండా స్వచ్ఛందంగా చేయడానికి ఇలా పాల్గొనడం అనేది జరిగింది. చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని థ్రిఫ్ట్ ఫండ్ పథకం కింద విజయనగరం జిల్లాకు 5 చేనేత కార్మిక సంఘాలకు 3,70,720 రూపాయలు రావడం జరిగిందని, ఆయా సంఘాలకు ఇవ్వడం జరుగుతుందని చేనేత జౌళి శాఖ అధికారి తెలిపారు. కలెక్టరేట్లోని ఈ రోజు ఆయన వాజీవన్ న్యూస్ తో మాట్లాడారు. చేనేత కార్మికులకు 2 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అలానే 2025-26 ఏడాదికి గాను ముద్రా రుణాలు 150 మందికి టార్గెట్ ఉండగా 135 మందికి రుణాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. చేనేత కార్మికులు థ్రిఫ్ట్ ఫండ్ పథకం కింద వారు సంపాదించినటువంటి వేజెస్లో మజూర్లలో 80% బ్యాంకుల్లో దాచుకోవడం జరిగింది. దానికి కాంట్రిబ్యూషన్గా గవర్నమెంటు 16% వాళ్ళకి శాంక్షన్ ఒక క్వార్టర్కి 5 సంఘాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులకి 3,70,720 రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అది వారి సంఘాల అకౌంట్లో జమ చేయడం జరిగింది. డైరెక్ట్గా ట్రెజరీ ద్వారా వాళ్ళ సంఘాల అకౌంట్లకి జమ చేయడం జరిగింది. అవి వారు సంఘ సభ్యులు ఎవరైతే థ్రిఫ్ట్ ఫండ్ పథకం కింద నమోదై ఉన్నారో వాళ్ళకి 90 రోజులకి గాను ఎఫ్డిఎల్ రూపంలో చెల్లించడం జరుగుతుంది. సో ఇది థ్రిఫ్ట్ ఫండ్ కింద ప్రభుత్వం వారు ఒక క్వార్టర్ కింద ఇచ్చినటువంటి రాయితీ సదుపాయం. ఒక క్వార్టర్కి 5 సంఘాలకి 3,70,720 రూపాయలు 5 సంఘాలకు రావడం జరిగింది. అది ప్రతి క్వార్టర్కి ఒకసారి 3 నెలలకు ఒకసారి మేము వాళ్ళు సంపాదించిన వేజెస్ సంబంధించినటువంటి క్లెయిముల్ని మేము మా రీజనల్ ఆఫీస్ ద్వారా మా హెడ్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. అవి గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపించి ఈ విధంగా థ్రిఫ్ట్ ఫండ్ గవర్నమెంట్ ద్వారా ఈ వీవర్స్ అందరికీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. చేనేత కార్మికులకి 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ జీవో జారీ చేయడం జరిగింది. అది ప్రస్తుతం పరిశీలనలో, అంటే ఏ విధంగా ఇవ్వాలనేటువంటి దాని మీద పరిశీలన జరుగుతుంది. పరిశీలన అయిన వెంటనే 200 యూనిట్లు కూడా ఫ్రీ కరెంట్ వారికి చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా 2025-26 సంవత్సరానికి గాను ముద్రా పథకం కింద మన విజయనగరం జిల్లాకి వీవర్స్కి 150 టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో ఇంతవరకు 135 మందికి మనం బ్యాంకుల ద్వారా ముద్రా రుణాలను అందజేయడం జరిగింది. ఈ ముద్రా రుణాల్లో ప్రత్యేకంగా వీవర్స్ అనే చేనేత కార్మికులకి 20% మార్జిన్ మనీ ప్రభుత్వం నుంచి వస్తుంది. సో ఈ సంవత్సరం టార్గెట్లో 150 గాను 135 ఆల్రెడీ మేము సాధించడం. జల బిరాదరి జాతీయ సంచాలకుడు బొలిశెట్టి సత్యనారాయణ ఉత్తరాంధ్రలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం, ఆక్రమణ భూసేకరణలపై ఘాటుగా స్పందించారు. ఈ మేరకు నగరంలోని ఒక హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. పర్యావరణం, రైతు ప్రయోజనాల పరిరక్షణే తమ లక్ష్యంగా చెప్పుకొచ్చారు. తీర ప్రాంత కాలుష్యం ఇప్పుడు అంతర్జాతీయ చట్టాల పరిధిలోకి వస్తుందని, విశాఖలాంటి నగరాల పాత్ర ఇందులో కీలకమని చెప్పారు. జీవీఎంసీ పరిధి పెంచవచ్చు, కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం తగదని పేర్కొన్నారు. ముడుసర్ల వాక్ క్యాచ్మెంట్ ఏరియాను నో కన్స్ట్రక్షన్ జోన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
వేగవంతంగా ముందుకు తీసుకెళ్దాం. ముందు తొలి దశలో తెలుగు రాష్ట్రాలు, తర్వాత 29 రాష్ట్రాలు, ఆ తర్వాత అన్ని దేశాలు. మన నుడి మన నది అంటే భాషలను రక్షించుకోవడం, నీటిని రక్షించుకోవడం, జల సంరక్షణ, ఈ 2 కార్యక్రమాలుగా తీసుకున్నాం. ఇది పార్టీలకు అతీతంగా చేద్దామనే ఉద్దేశంతో నేను మోరార్లెస్ పార్టీలకు అతీతంగానే ఉంటాను. ఇప్పుడు పార్టీలో ఉన్న పార్టీ పరంగా కూడా ఎక్కువ మాట్లాడను. కాబట్టి ఇక్కడ నేను కొన్ని విషయాలు మీ ద్వారా ప్రభుత్వానికి అలాగే అధికారుల దృష్టికి తీసుకొస్తున్నానండి. మొట్టమొదటిది సముద్ర కాలుష్యం. సముద్ర కాలుష్యం మీద గత 12 సంవత్సరాలుగా నేను డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు మన జీవీఎంసీతో ఒక యుద్ధమే చేస్తున్నాం. వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఇది కాలుష్యం జరుగుతుంది అంటున్నారు, చేస్తామంటున్నారు, కానీ నివారణ చర్యలు ఏమాత్రం అంటే క్షేత్రస్థాయిలో ఏమాత్రం కూడా ఆ పరిరక్షణ తీసుకోవడంలా, అంటే సముద్ర కాలుష్య నివారణ గురించి ఏమీ చేయాల. ఉదాహరణకి మన లాసెన్స్ బే దగ్గర కలుస్తున్న నీరు ఉంది, దాదాపు 35-40 మిలియన్ లీటర్ల నీరు రోజు ఒక్క ఏరియాలోనే అన్ట్రీటెడ్ స్యూయేజ్, అంటే అది స్యూయేజ్ ట్రీట్మెంట్ చేయడానికి కూడా వీలు లేకుండా వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తుంది. దీని గురించి గత 10 ఏళ్ళుగా నేను చెప్తే నిమ్మక నీరు ఎత్తినట్టు కూర్చున్న జీవీఎంసీ అధికారులు నిన్నే ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు వచ్చి చెప్పారు, ఒక టెండర్ పిలిచామండి, ఈ జనవరి 10వ తారీఖున ఫైనలైజ్ చేసాం, వాళ్ళు వర్క్ మొదలెడతారు, ఇంకొక 1.5-2 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు చావు కబుర్చాలుగా. ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని నేను జీవీఎంసీని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే దీని మీద డాక్టర్ రాజేంద్ర సింగ్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా కేసు వేసి దాదాపు 12 సార్లు మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది, ఫిజికల్గా మేము అటెండ్ అవ్వడం జరిగింది. ఇంత శ్రద్ధ మేము తీసుకుంటే బాధ్యత గల అధికారంలో ఉన్న జీవీఎంసీ అధికారులు, ముఖ్యంగా కమిషనర్ అండ్ కలెక్టర్ ఆఫ్ దిస్ విశాఖపట్నం సిటీ ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్, టోటలీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిజాస్టర్. ఇప్పుడు ఏమంటే కొద్దిగా 16వ తారీఖు జనవరి నుంచి మనకు ఒక కొత్త చట్టం అమల్లోకి వచ్చింది, అంతర్జాతీయ చట్టం. దాన్ని హైసీస్ ట్రీటీ అంటారు, బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. అంటే ఇదివరకు మనకి ఇంటర్నేషనల్ వాటర్స్ అని ఒక బోర్డర్ ఉండేది, అక్కడ వరకు ఎవరు మాట్లాడడానికి లేదు, అదంతా మాది, మేము ఇష్టం వచ్చినట్టు పాడు చేస్తామని. ఇప్పుడు అది లేదు. దాన్ని ఏంటంటే సముద్రం కాలుష్యం ఎక్కడ జరిగినా కూడా తక్షణం అది అంతర్జాతీయ కాలుష్యంగా గుర్తించబడుతుంది. అంతర్జాతీయంగా ఖ్యాతి సంపాదిస్తున్న మన ప్రభుత్వానికి, మన దేశానికి ఈ అపఖ్యాతి, సముద్రాన్ని కాలుష్యం చేస్తున్నామన్న అపఖ్యాతి ఉండకూడదు. కాబట్టి అధికారులు కాస్త జాగ్రత్త తీసుకుంటారని, అలాగే 5 సంవత్సరాలుగా ఈ కేసు హైకోర్టులో నానుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఉమ్మడి విజయనగరం జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది. 18 నుండి 45 సంవత్సరాల వయసు గల మహిళా అభ్యర్థులకు పలు రంగాల్లో ఉచిత శిక్షణతో పాటు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పించనున్నట్టు సంస్థ డైరెక్టర్ డి భాస్కర్ రావు తెలిపారు. ఈ రోజు ఆయన వాజీవన్ న్యూస్ తో మాట్లాడారు. ఉమెన్స్ టైలరింగ్ 31 రోజులు, మగ్గం వర్క్స్ అండ్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ 31 రోజులు, బ్యూటీ పార్లర్ అండ్ మేనేజ్మెంట్ 35 రోజులు. దీనికి కావలసినటువంటి పత్రాలు కనీసం 10వ తరగతి చదివి ఉండాలన్నారు. అభ్యర్థులు ఖచ్చితంగా తెల్లని రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండాలన్నారు. మూడు ప్రధానమైన శిక్షణ తరగతులు నిర్వహించబడుతున్నాయి. ఇది మహిళలకు మాత్రమే. 18 నుండి 45 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న మహిళలకు మొదటిది బ్యూటీషియన్ కోర్సు స్టార్ట్ అవుతుంది. ఇది 35 రోజులు ఉంటుంది, రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగనే మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ సంబంధించి ఈ ప్రోగ్రామ్ కూడా 31 రోజులు ఉంటుంది, 31 రోజులు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగనే ఉమెన్ టైలరింగ్, ఈ టైలరింగ్ కూడా 31 రోజులు ఉంటుంది. దీనికి ఈ శిక్షణా కాలంలో పూర్తిగా వసతి కల్పించబడుతుంది. ఈ శిక్షణా కాలంలో 3 కోర్సులకు కూడా మీకు కావాల్సిన మెటీరియల్ పూర్తిగా ఉచితంగా మా శిక్షణా సంస్థ నుంచి మీకు సప్లై చేయబడుతుంది. ఇవన్నీ ఖరీదైన వస్తువులు మీకు సప్లై చేయబడతాయి. అలాగనే రాష్ట్రంలో అత్యుత్తమంగా ట్రైన్ చేయబడినటువంటి ట్రైనర్స్ మీరు ఇక్కడికి వస్తారు. వచ్చి మీకు మాది ఇంటెన్సివ్ అంటే పూర్తిగా మీకు 35 డేస్ ట్రైనింగ్, మీకు 3 మంత్స్ ఈక్వల్ అంత పూర్తిగా స్వచ్ఛంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమానికి మీకు తెచ్చుకోవాల్సింది ఏంటంటే వైట్ రేషన్ కార్డు హోల్డర్స్, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మహిళలు మాత్రమే అర్హులు. మీకు చదవడం రాయడం పూర్తిగా వచ్చి ఉండాలా, కనీసం 8వ తరగతి పాస్ అయి ఉండాలా, 8వ తరగతి వరకు చదివి ఉండాలా. వైట్ రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు తెచ్చుకోవాలా.
మీకు ముందు చెప్పినట్టుగానే 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి. 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే అర్హులు. జీవీఎంసీ 38వ వార్డు బుల్జుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ సమీప భావన ఋషేశ్వర ఆలయంలో శ్రీ మార్కండేయ పుష్కర జయంతి వైభవంగా జరిగింది. స్థానిక భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, ఏపీ పద్మశాలి సంఘం రాష్ట్ర కన్వీనర్ పప్పు రాజారావు, ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర స్వామి వారిని పూజించారు. అనంతరం పప్పు రాజారావు, రాజశేఖర్లు మాట్లాడారు. మార్కండేయ జయంతి ఒక పురాణ పురుషుడి పుట్టినరోజు మాత్రమే కాదని భగవంతునిపై అంచెలంచెల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. యమధర్మరాజు పాశంతో ప్రాణాలు లాగుతున్న సమయంలో ధైర్యం వేడకుండా శివలింగాన్ని హత్తుకొని మరణాన్ని జయించిన మహానుభావుడు మార్కండేయుడని గుర్తు చేశారు. ఆ మహాపురుషుడి జయంతి సందర్భంగా పద్మశాలి సామాజిక భవనానికి శంకుస్థాపన జరగడం సంతోషంగా ఉందన్నారు. మార్కండేయ జయంతి సందర్భంగా విశాఖపట్నం కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ప్రక్కనే బుర్జిపేటలో మరి పద్మశాలి భవనం అంటే 1933లో మా కుల పెద్దలు నిర్మాణం చేసిన ఆలయం ఇక్కడ ఉంది కనకమహాలక్ష్మి నియరెస్ట్లో. ఈ ఆలయ కార్యక్రమంలో దాదాపుగా 100 ఇయర్స్ చరిత్ర గల ఈ నిర్మాణంలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు వంశకృష్ణ శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సీతారామరాజు సుధాకర్ గారు, వార్డు కార్పొరేటర్ కూడా గోడి నరసింహాచారి, ఆయన కూడా మాకు మంచి ఫ్రెండ్. ఇది గత సంవత్సరం మార్కండేయ జయంతి రోజుని పద్మశాలికి ఒక వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఆ వాగ్దానంలో సందర్భంగా ఈరోజు మార్కండేయ జయంతి సందర్భంగా శంకుస్థాపన ఏర్పాటు చేయడం జరిగింది. కమ్యూనిటీ హాల్కి 30 లక్షలు ఖరీదైన ఈ ఆలయం నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా, కూటమి ప్రభుత్వం ద్వారా పద్మశాలీలు ఆత్మీయ సంఘం ఆధ్వర్యంలో రామ్ కుమార్ వాళ్ళ బ్యాచ్, ఇలాగ పప్పు రాజారావు గారు, నేను, ఇంకా మా కమ్యూనిటీ పెద్దలు అందరూ కలిసి మరి ప్రభుత్వాన్ని మరి ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు ఈరోజు దానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. త్వరలోనే అది మరి వారం రోజులైన దాని నిర్మాణానికి మరి ప్రణాళికలు జీవీఎంసీ వారు చేస్తారని చెప్పేసి అభిప్రాయం ఉంది. అందు గురించి ఈరోజు ఈ ప్రాంతంలో కనకమహాలక్ష్మి టెంపుల్ ఏరియాలో ఈ చెంగలరావుపేట కానీ ఇటు కనకమహాలక్ష్మి టెంపుల్ ఏరియా కానీ ప్రాంతంలో చేనేతలు పద్మశాలులు చాలా అధిక సంఖ్యలో పూర్ణ మార్కెట్ కానీ, రింగ్ రోడ్ కానీ, జగదాంబ సెంటర్ కానీ, సాలిపేట కానీ ఇక్కడ చాలామంది మన వాళ్ళు చాలామంది ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దాని మీద మరి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యూచర్లో ఇంకా చేనేత వాళ్ళకి మరి ఉండడానికి ఇల్లు కానీ మన అన్ని రకాలుగా మరి ప్రభుత్వం ఆదుకోవాలన్న బీసీ కులమైన చేనేతలకు ఆర్థికంగా అన్ని రకాల ప్రభుత్వం మరి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు సహాయ శాఖలు అందించాలని చెప్పేసి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కుర్సాల కన్నబాబు కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏ పార్టీకైనా లీడర్ కేడర్ బలంగా ఉండాలన్నారు. మన లీడర్ జగన్మోహన్ రెడ్డి బలం ఏమిటో మనకే కాదు దేశ రాజకీయాల్లో ఉన్న నాయకులకు అందరికీ తెలుసన్నారు. దేశంలోనే అత్యంత బలమైన లీడర్ జగన్మోహన్ రెడ్డి 2019లో జననేతగా ఒక్కరిగా వెళ్లారు. 151 సీట్లు గెలుచుకున్నారు. అది ఆయన బలం. అందుకే జగన్మోహన్ రెడ్డి బలం ముందు నిలవలేక ఆయన ఓడించడానికి బీజేపీ, టీడీపీ, జనసేన ముఠా కట్టారన్నారు. ఆయన్ని ఢీ కొట్టే బలం లేక మరో 15 ఏళ్లు ఇలా ముఠాగా ఉంటామంటూ చెప్పుకొస్తున్నారన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన ఏం జరుగుతుందో తెలియని ప్రశ్నగా మిగిలిందన్నారు. 2014 నుంచి 19 వరకు టీడీపీ పాలనలో రాష్ట్రంలో ఏం జరిగింది, 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో వైసీపీ పాలన ఏం జరిగిందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అభివృద్ధిలో ఎవరు ఏం చేశారో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, మీరు సిద్ధంగా ఉన్నారా అని టీడీపీ నాయకులకు కోలగట్ల సవాళ్లు విసిరారు. జిల్లా కేంద్రంలో జరిగింది. ఆ రోజు మాకు అప్పచెప్పిన బాధ్యత మేము తూచా తప్పకుండా చేసాం. రానున్న కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం అప్పచెప్పినా జిల్లా కేంద్రంలో మా బాధ్యతని మేము ముందుండి నడుపుతామని కూడా ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న నాయకులకి విన్నవిస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. పరిపాలన జరుగుతుందా అంటే జరగలేదని మాత్రం చెప్పాల్సిన పరిస్థితి. అలానే ప్రతిపక్ష పార్టీ కూడా సంవత్సరం వేచి చూస్తుంది, ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి, ప్రభుత్వం నిలదొక్కుకోవాలని. 2వ సంవత్సరం పూర్తవుతున్నప్పటికి కూడా ఈ ప్రభుత్వం
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తుందే తప్ప నేను ఇది చేశానని దమ్ముగా ధైర్యంగా చెప్పుకునే పరిస్థితిలో లేదు. 2014-19 మీ పరిపాలన, 2019-24 మా పరిపాలన తీసుకొని ఏ రంగాన్ని, విద్యారంగం తీసుకుంటావా, వైద్య రంగం తీసుకుంటావా, వ్యవసాయ రంగం తీసుకుంటావా, వ్యాపార రంగం తీసుకుంటావా, వాణిజ్య రంగం తీసుకుంటా ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం, బహిరంగ చర్చకి రమ్మని అడుగుతున్నాం. సామాన్యులను వదిలేసి కార్పొరేట్ల కోసం పనిచేసే వ్యక్తుల్ని దావోస్ మ్యాన్ అంటారంట. ఆయన కరెక్ట్గా సూటబుల్ తెలుసో తెలియదు అదే ఇచ్చారు వాడు బిరుదు ఎల్లో మీడియా వాడు. దావోస్ ఏది చెప్తాడు, 99 పైసలకి మేము ఎకరం ఇస్తుంటే మమ్మల్ని తప్పు పడుతున్నారు, మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటాడు. ఆయన కుమారుడు లోకేష్ గారు ఆయన చెప్తాడు 99 పైసలకి ఎకరం కాదు మొత్తం భూమి ఇచ్చేస్తా, ఏం చేస్తారని అడుగుతున్నాడు. మేమంటాం మీ బాబు గారు సొమ్మని ఇస్తున్నారా అని అడగగలుగుతామా? అధికారం జనం కట్టబెట్టారు కాబట్టి మీరు వాడుకుందాం అనుకుంటున్నారు. 99 పైసలకి ఎకరం ఎవరికి ఇచ్చారంటే ఉరసా అని ఒక కంపెనీకి ఇచ్చారు. ఒక అపార్ట్మెంట్ కొంటే భూమితో సహా దాంట్లో అన్ని ఫెసిలిటీస్తో సహా ఎంత రేటు ఉందో చూడండి. దాన్ని బట్టి దోపిడీ ఏ స్థాయికి ఉంటుందో తెలుస్తుంది. చంద్రబాబు నాయుడికి ఒకటే ఒక అదృష్టం మీడియా. ఆ మీడియాలో ఈయన ఒక మహాశక్తిగా బాహుబలిలాగా చూపిస్తాడు. అది అడ్డం పెట్టుకుని ఆయన బతికేస్తున్నాడు. నోరెత్తితే ఇప్పుడే పెద్దలు చెప్పారు, నోరెత్తితే కేసులు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి మేకలు కోసారని కేసులు పెట్టారు, 3rd డిగ్రీ ప్రయోగించారు. మన కార్యకర్తల్ని చాలా దుర్మార్గంగా 3rd డిగ్రీ ప్రయోగించి రోడ్ల మీద నడిపించి వెళ్ళారు. ఇదేంటని మీడియా మిత్రులు డీజీపీని అడిగితే మా దగ్గర వెహికల్స్ లేవు అంటాడు. అది వెటకారమా నిజమా? ఒక నిజంగా అది వెహికల్సే లేకపోతే ఈ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం. అది వెటకారమే అయితే సుప్రీంకోర్టుకి సమాధానం చెప్పాలి. మీరు చూసే ఉంటారు, తిరుపతి దగ్గర కోడిని వస్తే కేసులు పెట్టారు. జగన్ గారి బర్త్డేకి కోడిని వస్తే కేసు పెట్టారు. ఇంకా రేపు ఎవడన్నా కొబ్బరికాయ కొడితే కూడా కేసు పెడతారు. ఎందుకంటే భూమి బద్దలు అయిపోయింది, కొబ్బరికాయ కొట్టినది వల్ల. ఆ సౌండ్కి అందరూ భయభ్రాంతులు అయిపోయారండి. మీరు కేసులు పెడితే భయపడిపోవడానికి ఇక్కడ ఉన్నది మీలాంటి వాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సైన్యం ఇక్కడ ఉన్నామని చెప్తున్నాం మేము. ఎవడో భయపడిపోయాడు, ఎవడు లేడు. జీవీఎంసీ 38వ వార్డు బుర్జుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ సమీపంలో పద్మశాలి సామాజిక భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. శ్రీ మార్కండేయ పుష్కర జయంతి సందర్భంగా సుమారు 30 లక్షల జీవీఎంసీ నిధులతో నిర్మించనున్న ఈ భవనానికి ఎంపీ శ్రీ భారత్, ఎమ్మెల్యే వంశీకృష్ణ, టీడీపీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్, స్థానిక కార్పొరేటర్ గోడు నరసింహాచారి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడారు. గత ఏడాది మార్కండేయ జయంతి రోజున ఇచ్చిన హామీ సరిగ్గా ఈ ఏడాది మార్కండేయ జయంతి రోజున ఆచరణలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాత వార్డు పర్యటనలోనూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ వస్తుందని చెప్పారు. మేము ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. ఈరోజు గౌరవ ఎంపీ గారు, శ్రీ భరత్ గారు, అలాగే మా సోదరులు సుధాకర్ గారు, ఇంకా ఇక్కడ నుండి కూటమి నాయకులు అందరూ కలిసి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఇదే రోజు చేస్తామన్నాం. ఈరోజే ఇదే రోజున సుమారు 30 లక్షలతో పద్మశాలి భవన్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ వారంలోనే వర్క్లు కూడా స్టార్ట్ చేస్తారు. అలాగే 38, 37 వార్డుల్లో కూడా ఒక 60 లక్షలతో ఇవాళ రోడ్లు కూడా భరత్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చినాయో అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. ఎలక్షన్ తర్వాత కూడా అన్నీ ఏవైతే మేము ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లమ్స్ గ్రహించామో ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. ఆ రోజు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం, అప్పటికిప్పుడు తేడాని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ పద్మశాలి భవన్ని ప్రజల కోరిక మేరకు, ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు కార్పొరేటర్ గారు సాయంతో వీరిద్దరు ఆదేశాలతో ఇది శంకుస్థాపన జరపడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్య 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ బోర్డు బంగ్లా గురించి
చాలామంది రకరకాల కథనాలు చెప్తున్నారు. ఇది జీవీఎంసీ ప్రాపర్టీ. ముందు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఇది ఎవరో దానం ఇచ్చారు, ఎవరిదో ప్రైవేట్ ప్రాపర్టీని మనం అందరం ఏదో బయటికి పంపిస్తున్నాం అనేది అది తప్పుడు సంకేతం, తప్పుడు మాటలు. ఇది జీవీఎంసీ వారి గవర్నమెంట్ వారి సొత్తు. ఇది దీనిలో ఈ పిండాల కార్యక్రమం, దశదిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనాదిగా 50 ఏళ్ళు అవ్వచ్చు, 70 ఏళ్ళు అవ్వచ్చు, చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. జరిగే ప్రక్రియలో భాగంగా అక్కడ గ్రామస్తులందరూ దీన్ని 20 ఏళ్ళ నుంచి కూడా దోండరాజు సత్యనారాయణ గారు, శ్రీనివాస్ గారు, వాసుపల్లి గారు అందరూ ఉంటుండగా ఈవెన్ వంశీకృష్ణ గారు కూడా వాసుపల్లి తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా రకరకాల వినతులు గ్రామ సభ్యుల నుంచి వ్యక్తం అవుతుంది. అక్కడ అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి. సో ఈ తాలూకా అశుభమైన కార్యక్రమాలు ఇళ్ల మధ్యలో జరగటం కొద్ది ఇబ్బందికరం కాబట్టి వారికి 20 ఏళ్ళ నుంచి ఇస్తున్నాం. ఇవాళ మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా ఇక్కడ శివాలయానికి రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే రోజు వంశీ గారిని మాకు పద్మశాలి భవన్ మీరు ఇస్తా అన్నారు, చేయాలి అంటే నేను చేస్తాను అన్నారు. బహుశా ఈ డేట్ అని చెప్పుంటారేమో కానీ మళ్ళీ సంవత్సరం పూర్తయిగా మార్కండేయ స్వామి జయంతికి ఇప్పుడు ఇక్కడ మేము కమ్యూనిటీ హాల్ ప్రారంభించాం. అనేది ఇనాగ్రేషన్ ఫర్ ద వర్క్. అది 30 లక్షలు. ఇందాక మన నరసింహచారి గారు చెప్పారు, ఇంకో 3 రోడ్లు ఇంచుమించి 50 లక్షలు, టోటల్ 80 లక్షలకి ఇవాళ వర్క్స్ ప్రారంభించడం జరగబోతుంది. వెరీ హ్యాపీ మా నాయకులు కూడా. ఎందుకంటే ప్రతి లెవెల్లో వీ హ్యావ్ గివెన్ కమిట్మెంట్స్ అట్ ద వార్డ్ లెవెల్, కాన్స్టిట్యున్సీ లెవెల్, పార్లమెంట్ లెవెల్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మేనేజ్ చేస్తూ వచ్చారు. ఇందాక సుధాకర్ గారు కూడా ఒక సోషల్ మీడియా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజేసేందుకు గత 30 ఏళ్లుగా వాజీ ఛానల్ నిర్వహిస్తున్న రంగుల రంగోలీ పోటీలు ఈ ఏడాది కూడా వాజీ1 జనవరి 12వ తేదీన విజయనగరం ఆనందగజతి ఆడిటోరియంలో నిర్వహించిన విషయం ప్రేక్షకులకు విదితమే. న్యాయ నిర్ణీతులు ఇచ్చిన జడ్జిమెంట్ మేరకు జనవరి 12న 1 నుంచి 8వ స్థానంలో ఉన్న విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా విలువైన బహుమతులు అందించడం జరిగింది. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారి అందరినీ ప్రోత్సహించేందుకు ఈ రోజు స్థానిక వేదిక ఫంక్షన్ హాల్లో ముగ్గుల పోటీల్లో పాల్గొన్న అందరికీ అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా వాజీ ఛానల్ నిర్వహిస్తున్న హౌసీ ముగ్గుల పోటీలు మమ్మల్ని భాగస్వాములు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందుకు వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేని శ్రీనివాసరావుకి ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. వాజీ ఛానల్ ఎండీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఎంతో శ్రమతో కూడుకున్న పని అయినా 30 ఏళ్లుగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని అందుకు సహకరిస్తున్న పర్యటనకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. వాజీ ఛానల్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు పారదర్శకంగా నిర్వహించడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. కె వెంకటలక్ష్మి, సిహెచ్ సీతాకుమారి, 630591. మేడం రండి, స్టేజ్ మీదకి వెళ్తాం కూడా జాయిన్. అప్పటి నుంచి మంచి యాడ్ కానీ మేము ఇచ్చే ఐటమ్కి కూడా పర్ఫెక్ట్గా న్యాయం చేకూర్చే ఏకైక ఛానల్ విజయనగరంలో ఏదైనా ఉందంటే ఇది వాజీ ఛానల్ అండి. అందులో చెప్పడానికి ఏమీ మాకు అనుమానం ఏం లేదు. అలాగే ఈ కస్టమర్స్కి అందరికీ ఎప్పుడు కూడాను వాజీ అనేది ఉత్సాహంగా ప్రతి పండుగకి కూడా మా దగ్గరకు వచ్చి ఏదో ఒకటి గిఫ్ట్ అంటే మేము కూడా ఇస్తాం, ఓపెన్గానే ఇచ్చేస్తాం అనమాట. దీనికైతే మాకు ఏమైనటువంటి అసలు ఫుల్ వర్తిబుల్ అనమాట మాకు కూడాను. అలాగే ఇక్కడ కస్టమర్స్కి కూడా చాలా 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 హ్యాపీ అనమాట. ఈ ఒక ఛానల్ విజయనగరంలో మాత్రం హైయెస్ట్గా అన్ని యాక్టివిటీలో పాల్గొనేటట్టు చేసే ఏకైక ఛానల్ అనమాట. మా తరపుని హ్యాపీగా మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఓకే. మహిళలకు రంగోలీ అని ఒక ప్రోగ్రాం నిర్వహించి అందరినీ పాల్గొనేలా చేసిన వాజీ ఎండి శ్రీనివాస్ గారికి మరియు ఈ ప్రోగ్రాంని ఇంత బాగా చేయగలిగిన కిషోర్ గారు, రాజు గారు ఇద్దరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యాక్చువల్లీ పండగ వాతావరణం అంటే గుర్తొచ్చేది ఫస్ట్ మనకు 1 మంత్ బ్యాక్ నుంచి 1 మంత్ ఇంకా పండగ సంక్రాంతి అనగానే డిసెంబర్ నుంచే సంబరాలు స్టార్ట్ చేసేది వాజీ ఛానల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయనగరంకి
వాజీ ఛానల్ సంబరాలు స్టార్ట్ చేస్తుందని మాకు పండగ గుర్తు చేస్తుంది. మా షాప్ దగ్గరికి వచ్చి మాకు గిఫ్ట్స్ అడగగానే మాకు పండగ వచ్చింది అని. సో చాలా ఎంకరేజబుల్గా మీకు మాకు అందరికీ మధ్యలో వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదన్నా ఒక కార్యక్రమం చేయాలంటే దానికి ముఖ్యంగా 2 అంశాలు. ఒకటి, ఆ కార్యక్రమంలో పార్టిసిపేషన్ అంటే పాల్గొనడం. ఆ పార్టిసిపేషన్ ఎప్పుడైతే ఉందో, ఎప్పుడైతే ఎక్కువ మంది ఆ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేశారో అది మరలా ప్రోగ్రాములు చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది. అలాంటి భారీ ప్రోగ్రాములు చేయాలంటే స్పాన్సర్స్ చాలా ఇంపార్టెంట్. వారు చాలా సహృదయం ఉంటేనే కానీ ఈ బహుమతులకి వీటికి ముందుకు రావడం అంత ఈజీ కాదు. మరి ఈరోజు భగవతి హోమ్ నీడ్స్ కానీ మలేషియా ఫర్నిచర్స్ కానీ గత ఎన్నో సంవత్సరాలుగా మన కార్యక్రమాలకి ఒక మంచి సపోర్ట్గా ఉంటున్నారు. వారికి ఈ వేదిక మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరంతా రంగోలీని పాల్గొని సక్సెస్ చేశారు. దానికి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మద్దతుతో మళ్ళా అనేక కార్యక్రమాలతో ఈ 2026లో కూడా వాజీ ప్రేక్షకులందరికీ కూడా మంచి బహుమతులు అందజేస్తూ వారి మన్ననలు పొందాలని కోరుకుంటున్నాము. మీటర్ రీడర్స్ ను ఎనర్జీ అసిస్టెంట్లుగా నియమించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పడాల రమణ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం జీవీఎంసీ గాంధీ పార్క్ లో మీటర్ రీడర్స్ చేపట్టిన దీక్ష ముగిసింది. ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలవారీ వేతనాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రమణ ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ జిల్లా సంఘం నాయకులు శివారెడ్డి మాట్లాడారు. విద్యుత్ సంస్థకు ఆదాయాన్ని సమకూర్చే క్షేత్ర స్థాయి సిబ్బందిని సంస్థలో ఎనర్జీ అసిస్టెంట్లుగా నియమించాలని, అప్పటి వరకు కనీస వేతనాలు అమలు జరపాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలో వేతనం లేని ఫీజు రేటు అమలు చేయడం వల్ల చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ రంగంలో మీటర్ రీడర్స్గా గత 15-20 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈరోజు ఎన్ని కార్మిక చట్టాలు ఉన్నప్పటికీ కూడా చట్ట పరిధిలోకి ఏమీ రాకుండా, వారికి కనీస వేతనం ఇవ్వకుండా, వారికి కనీసం ఉద్యోగ భద్రత కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ మీటర్ రీడర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఇవాళ దశల వారీగా ఆందోళన చేపట్టారు. 3 రోజుల పాటు ఇక్కడ నిరాదరణ చేసిన తర్వాత రేపు ప్రాంతీయ సీఎండీ ఆఫీసు ముందు ధర్నాలు నిర్వహించడానికి సిద్ధమవుతా ఉన్నాం. ముఖ్యంగా మా ఆవేదన, ఆక్రోశం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంతకుముందు ఉన్న ప్రతిపక్షం ఉన్నప్పుడేమో ఒక మాట, ఈరోజు మరో మాట. విచిత్రం ఏంటంటే ఏ ఇంటికి వెళ్ళినా, ఏ మంత్రిని కలిసినా, ఏ ఎమ్మెల్యే కలిసినా, ఏ మంత్రికి ఎవరిని కలిసినా మీ ఇష్యూ మా పరిధిలో ఉంది, మేము ఆల్రెడీ పరిశీలిస్తాం చూస్తామని చెప్పి వల్ల 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది తప్ప ఎటువంటి ముందడుగు లేనటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ మీటర్ రీడర్స్ అందరినీ కూడా ఐక్యం చేసి ఐక్య ఉద్యమం చేయాలని చెప్పి ఒక నిర్ణయంలో భాగంగా ఈ ఆందోళన చేపట్టడం జరుగుతుంది. రేపు 3వ తేదీన జరిగేటువంటి ఆందోళనలో కార్మికులందరూ ఎక్కువ భాగం పాల్గొంటారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం ఇదే పరిస్థితి కొనసాగితే, ఇదే పరిస్థితి కొనసాగితే ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నాం, మేము సమ్మెకు కూడా సిద్ధం అవుతా ఉన్నాం. సమ్మె కాదు, ముఖ్యమంత్రి గారికి వినయపూర్వకంగా చెప్తున్నాం, మీకు ఇప్పటికే విద్యుత్ కార్మికులతోని పెట్టుకుంటే ఏ పరిస్థితి వస్తుంది గత ఎన్నికల్లో చూశారు మీరు. కాబట్టి ఇది విద్యుత్ రంగంతో వివాదాలకు కాలు దూకితే 10 ఏళ్ళ అధికారం దూరంగా ఉన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దక్షిణంలో ఎన్నికల హామీలన్నింటినీ నెరవేరుస్తాం. పద్మశాలి సామాజిక భవనం శంకుస్థాపనలో కూటమి నేతల స్పష్టీకరణ. ఈ నెల 24 నుంచి 9 రోజుల పాటు విశాఖ అనకాపల్లి అరకు ఉత్సవాలు. సిరిపురం విఎంఆర్డీఏ చిల్డ్రన్ వేదికగా లాంఛనంగా ప్రారంభించిన మంత్రులు. ఆంధ్రప్రదేశ్ అవినీతి అరాచకాలకు అడ్డాగా మారిందన్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెలరేగిన మాజీ మంత్రులు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.